పల్లెటూరి పేరు రామాపురం. ఆ ఊరు మొత్తం పచ్చని పొలాలతో, చెరువులతో అందంగా ఉండేది. కాని ఆ ఊర్లో ఒక పెద్ద సమస్య ఉండేది. ఊరంతా భూములు ఒకే జమీందారు అయిన భూపతిరావుకే చెందేవి. రైతులు కష్టపడి పంటలు పండించినా చివరికి లాభం అంతా భూపతిరావు జేబులోకే వెళ్లేది. రైతులు అప్పుల్లో మునిగిపోయి బాధపడుతుండేవారు. ఆ ఊర్లో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతను చాలా నిజాయితీ గలవాడు, కష్టపడి పనిచేసేవాడు. అతని భార్య లక్ష్మి, కొడుకు చిన్నబాబు. చిన్న ఇల్లు, 2 ఎద్దులు, 5 ఎకరాల పొలం మాత్రమే అతని ఆస్తి. అయినా రామయ్య తన కష్టంతో జీవించేవాడు. ఒకరోజు ఉదయం రామయ్య పొలంలో పనిచేస్తూ ఉండగా అతని కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. నాన్నా, జమీందారు మన ఇంటికి వచ్చాడు అని భయంగా అన్నాడు. రామయ్య ఆశ్చర్యపోయి ఇంటికి పరిగెత్తాడు. అక్కడ భూపతిరావు కుర్చీలో కూర్చుని సిగార్ కాలుస్తూ ఉన్నాడు. ఏమయ్యా రామయ్య, ఈసారి పంట బాగుందట కదా అని చిరునవ్వుతో అడిగాడు. దేవుడి దయతో బాగుంది సార్ అని వినయంగా చెప్పాడు రామయ్య. భూపతిరావు ముఖం ఒక్కసారిగా గంభీరంగా మారింది. అయితే ఈసారి కౌలు రెట్టింపు, లేదంటే పొలం ఖాళీ చేయాలి. రామయ్య షాక్ అయ్యాడు. సార్, మేము ఇప్పటికే అప్పుల్లో ఉన్నాం. ఇంకెంత ఇస్తాం అని చేతులు జోడించాడు. నాకు నీ కథలు అవసరం లేదు. 3 రోజుల్లో డబ్బు కావాలి అని గట్టిగా చెప్పి వెళ్ళిపోయాడు. లక్ష్మి కళ్ళలో నీళ్లు వచ్చాయి. ఏం చేస్తాం రామయ్య, పిల్లాడి చదువు కూడా ఆగిపోతుంది అని ఏడ్చింది. రామయ్య మౌనంగా ఆకాశం వైపు చూశాడు. ఈ నేల కోసం నేను ప్రాణం పెట్టి పనిచేస్తున్నా, కానీ ఫలితం మాత్రం మనకి రావడం లేదు అని బాధపడ్డాడు. 3 రోజులు గడిచాయి. రామయ్య డబ్బు సమకూర్చలేకపోయాడు. భూపతిరావు తన మనుషులతో వచ్చాడు. డబ్బు తెచ్చావా అని అడిగాడు. సార్, ఇంకొంచెం టైం ఇవ్వండి అన్నాడు రామయ్య. భూపతిరావు కోపంతో కుర్చీ తన్నేశాడు. టైం అయిపోయింది, ఈ పొలం ఇక నాది అని అరవసాగాడు. అప్పుడు ఊర్లోని రైతులంతా అక్కడికి చేరుకున్నారు. వాళ్లందరూ భయంతో చూస్తున్నారు. రామయ్య ఒక్కసారిగా ధైర్యంగా ముందుకు వచ్చాడు. సార్, ఈ నేలమీద మా చెమట ఉంది, మా రక్తం ఉంది. మీరు కాగితాల్లో యజమాని కావచ్చు, కాని ఈ నేలని బ్రతికించేది రైతు అన్నాడు. భూపతిరావు నవ్వాడు. రైతు లేకపోతే ఇంకొక రైతు వస్తాడు. అప్పుడు పక్కనే ఉన్న వృద్ధ రైతు వెంకటయ్య మాట్లాడాడు. కాని రైతు చనిపోతే దేశం బతకదు బాబూ అన్నాడు. అందరూ చప్పట్లు కొట్టారు. భూపతిరావు కోపంతో తన మనుషులకు చెప్పాడు. పొలాన్ని దున్నేయండి. మనుషులు ట్రాక్టర్లతో పొలంలోకి వెళ్లబోతుండగా రామయ్య వాళ్ల ముందు నిలబడ్డాడు. నా ప్రాణం తీసినా ఈ పొలం దక్కదు అన్నాడు. లక్ష్మి భయంతో రామయ్య అని అరిచింది. భూపతిరావు నవ్వుతూ నీలాంటి వాళ్ళని చాలామందిని చూసా అన్నాడు. అప్పుడు చిన్నబాబు ముందుకు వచ్చాడు. మా నాన్నని ఏం చేయొద్దు అని ఏడ్చాడు. ఆ దృశ్యం చూసి ఊరి ప్రజలందరికీ కోపం వచ్చింది. ఒక్కొక్కరు ముందుకు వచ్చారు. రామయ్య ఒక్కడే కాదు, మేమంతా ఉన్నాం అని రైతులు అరవసాగారు. భూపతిరావు కాసేపు భయపడ్డాడు. కాని వెంటనే పోలీసులను పిలిచాడు. పోలీసులు వచ్చి రైతులను చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఇది చట్టబద్ధమైన భూమి, మీరు అడ్డుకుంటే కేసులు పెడతాం అన్నారు. అప్పుడు రామయ్య ప్రశాంతంగా మాట్లాడాడు. సార్, చట్టం పెద్దవాళ్ల కోసం మాత్రమేనా, రైతు కోసం కాదు అని అడిగాడు. పోలీసులు మౌనంగా నిలబడ్డారు. ఆ సమయంలో ఊరికి ఒక యువ జర్నలిస్ట్ వచ్చింది. ఆమె పేరు సరోజ. అక్కడ జరుగుతున్నది మొత్తం వీడియో తీసింది. ఇది ప్రజలకు చూపిస్తా అని చెప్పింది. మరుసటి రోజు టీవీల్లో వార్తలు వచ్చాయి. రైతులను వేధిస్తున్న జమీందారు అంటూ వార్తలు వైరల్ అయ్యాయి. జిల్లా అధికారులు ఊరికి వచ్చారు. భూపతిరావు అక్రమంగా రైతులపై ఒత్తిడి చేస్తున్నాడని తెలిసింది. అధికారి భూపతిరావుని అడిగాడు. మీరు రైతులను ఎందుకు బెదిరిస్తున్నారు? భూపతిరావు తడబడిపోయాడు. సార్, నేను, అధికారి గట్టిగా అన్నాడు. ఈ భూమిపై పనిచేసే రైతులకు హక్కులు ఉన్నాయి. ఇక మీదట ఎవరినీ వేధించకూడదు. రైతులందరూ ఆనందంతో కేకలు వేశారు. రామయ్య కళ్లలో నీళ్లు తిరిగాయి. అతను తన మట్టిని చేతిలో తీసుకుని చూశాడు. ఇది మా తల్లి లాంటిది, దీన్ని అమ్మం.
వదలం అన్నాడు. లక్ష్మి చిరునవ్వుతో చూసింది. ఇన్నాళ్లకి నీ కష్టం ఫలించింది రామయ్య అంది. చిన్నబాబు ఆనందంగా అన్నాడు. నాన్నా, నేను పెద్దయ్యాక రైతునే అవుతా. రామయ్య అతన్ని దగ్గరికి తీసుకుని చెప్పాడు. రైతు అంటే కేవలం పొలం దున్నేవాడు కాదు బాబూ. అందరికీ అన్నం పెట్టేవాడు. కొన్ని నెలల తర్వాత రామాపురం మారిపోయింది. రైతులు కలిసి సంఘం ఏర్పాటు చేసుకున్నారు. పంటలకు సరైన ధర కోసం పోరాడడం మొదలుపెట్టారు. భూపతిరావు కూడా తన తప్పు తెలుసుకున్నాడు. ఒకరోజు రామయ్య దగ్గరకు వచ్చాడు. నన్ను క్షమించు రామయ్య అన్నాడు తలదించుకుని. రామయ్య నవ్వుతూ చెప్పాడు. మనిషి తప్పు చేయడం తప్పు కాదు సార్. తప్పు తెలుసుకుని మారకపోవడమే తప్పు. భూపతిరావు ఆశ్చర్యంగా చూశాడు. నువ్వు నన్ను ద్వేషిస్తావనుకున్నా. రైతు నేలని ప్రేమిస్తాడు సార్. ద్వేషం పెంచుకోడు అన్నాడు రామయ్య. ఆ మాటలు విన్న భూపతిరావు కళ్లలో నీళ్లు వచ్చాయి. ఆ తర్వాత అతను రైతులకు సహాయం చేయడం ప్రారంభించాడు. చెరువులు తవ్వించాడు. విత్తనాలు ఉచితంగా ఇచ్చాడు. ఒకరోజు పండుగ జరిగింది. ఊరంతా సంబరాలు చేసుకుంది. రామయ్యను స్టేజ్ మీదకు పిలిచారు. గ్రామ పెద్ద అన్నాడు. ఈ ఊరికి ధైర్యం నేర్పింది రామయ్య. రైతు విలువ ఏంటో చూపించింది అతని పోరాటం. అందరూ చప్పట్లు కొట్టారు. రామయ్య మైక్ పట్టుకుని చెప్పాడు. రైతు చేతిలో మట్టి ఉంటుంది. కాని ఆ మట్టిలోనే దేశ భవిష్యత్తు ఉంటుంది. రైతు నవ్వితే దేశం నవ్వుతుంది. ఆ మాటలతో మొత్తం ఊరు మారుమోగిపోయింది. ఆ రాత్రి రామయ్య తన పొలంలో నిలబడి చంద్రుణ్ణి చూస్తూ చిరునవ్వు నవ్వాడు. గాలి మెల్లగా వీచింది. పచ్చని పంటలు ఊగుతున్నాయి. అతని కష్టం చివరికి గెలిచింది.